హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ నెంబర్ పార్ట్ 32. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈరోజు ఇంకో జంట కూడా పెళ్లి చేసుకుని వచ్చారు. మరి అదెవరో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. దక్ష, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అంటాడు జై. అలాగే శ్రీవారు. ఆగండి బావా, నా కోసం ఎవరూ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండాల్సిన పని లేదు. అలా చేస్తే ఆ బాధ నేను భరించలేను అనుకుంటూ జైతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది. శ్రేష్ఠకి కనపడకుండా నవ్వుకుంటూ దక్ష కూడా వచ్చి కూర్చుంది. నాకు 2 ఇడ్లీ చాలు అంటుంది శ్రేష్ఠ. పద్మ, అందరికీ 2 ఇడ్లీ మాత్రమే వడ్డించు, ఎవరైనా ఆకలేస్తుందని అడిగినా పెట్టద్దు అని చెప్తుంది దక్ష. దక్ష వైపు పళ్ళు కొరుకుతూ చూస్తుంది శ్రేష్ఠ. వదినా, 2 ఇడ్లీనా? ఎలా సరిపోతాయి అన్నట్టు ఫేస్ పెడతాడు లడ్డు. అది నన్ను అడిగితే ఎలా? మీ చిన్న వదిన్ని అడుగు, తనేం తింటే మీకు కూడా అదే పెడతాను అంటుంది దక్ష. అక్క మొండిది, సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ ఇదో సైకో అని దక్షని తిట్టుకుంటూ పూరీలు కూడా పెట్టుకొని తింటూ ఉంటుంది. అది చూడగానే మిగిలిన వాళ్ళకి వడ్డిస్తుంది దక్ష. నిన్నటి నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలి మీద ఉండడంతో ఫాస్ట్గా తింటుంది శ్రేష్ఠ. జై నవ్వుతూ తన వైపు చూసి గుడ్ అంటాడు. అంతా తిన్న తర్వాత ఇక చాలు, ఇంతకన్నా తినడం నా వల్ల కాదు అంటుంది. ఇంతకన్నా నేను తినలేను అంటుంది శ్రేష్ఠ. ఈ పూటకి చాలులే, ఇక మీ ఆవిడ్ని వెళ్ళి రెస్ట్ తీసుకోమని అని ఆదికి చెప్తుంది దక్ష. వాళ్ళ అక్క వైపు కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. శ్రేష్ఠ వెళ్ళిపోగానే అందరూ నవ్వుకుంటారు. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే అందరూ బయటకు వెళ్తూ ఉంటారు. ఆది శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి నీకేమైనా కావాలంటే నన్ను అడగచ్చు అంటాడు. నువ్వు మాటి మాటికి రూమ్లోకి రాకుండా ఉండు, అది చాలు. ఎక్స్ట్రాలు చేయకుండా బయటికి వెళ్ళు అని చిరాగ్గా ఫేస్ పెట్టి చెప్తుంది. శ్రేష్ఠ అలా మాట్లాడడం చాలా ఫీల్ అవుతాడు ఆది. ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు కానీ నేను వినను అన్నట్టు తల తిప్పుకొని ఉన్నా శ్రేష్ఠని చూసి సైలెంట్గా వెళ్ళిపోతాడు ఆది. ఆది బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దక్ష దగ్గరికి వస్తాడు. దక్ష తనని పట్టించుకోకుండా తింటూ ఉంటుంది. ఆది ఏదో చెప్పాలని ట్రై చేసినా తనకు అవకాశం ఇవ్వదు. ఇక చేసేది లేక ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి తాతగారు శ్రేష్ఠ దగ్గరికి వస్తారు. తాతగారిని చూడగానే మర్యాదగా లేచి నిలబడుతుంది. పర్వాలేదే, తాతగారికి బాగానే రెస్పెక్ట్ ఇస్తున్నావు. బయటకు పోరా ముసలోడా అంటావేమో అనుకున్నాను అని నవ్వుతాడు శ్రీనివాసరావు. తాతగారు అలా అనకండి ప్లీజ్, నేను ఎప్పటికీ అలా మాట్లాడను. ఇప్పుడు కూడా నాకు ఎవరి మీద కోపం లేదు, ఆది మీద మాత్రమే ఉంది. అది ఎప్పటికీ పోదు అంటుంది. అలా చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర గమనిస్తారు తాతగారు. శ్రేష్ఠ, మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. మీ ఇద్దరు చెప్పట్లేదు, కానీ తొందరలో మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటారు. అది మాత్రం ఎప్పటికీ జరగదు తాతగారు అంటూ ఏడుస్తుంది. ఏడవకు, నేను ఏడిపించడానికి రాలేదు, నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నా మనవణ్ణి అరెస్ట్ కాకుండా చేశావు కదా, దానికి మనస్ఫూర్తిగా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని శ్రేష్ఠ 2 చేతులు పట్టుకొని చెప్తారు తాతగారు. తాతగారు అలా మాట్లాడుతుంటే ఏడుపు ఆగదు. నేను ముందే చెప్తున్నా, నేను తాతయ్య ఆదిని మాత్రమే క్షమించే ప్రసక్తే లేదు. అలానే ఇంట్లో ఇంకెవరిని నేను బాధ పెట్టను. సరే తల్లి, నీ ఇష్టం. ఇది మీ భార్యాభర్తల మధ్య గొడవ, మీరు చూసుకోండి అంటారు. శ్రేష్ఠ ఆయన కాళ్ళకి దండం పెడుతుంది. తాతగారు నవ్వుతూ 10 కాలాల పాటు పిల్లా పప్పులతో చల్లగా ఉండమ్మా అంటారు. ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటున్న శ్రేష్ఠ తాతగారి దీవెనలు పెద్దగా పట్టించుకోదు. శ్రీనివాసరావు గారు నవ్వుకుంటూ బయటకు వెళ్తారు. దక్ష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు బంగారాలు అని దక్ష తల మీద తట్టి లోపలికి వెళ్ళిపోతాడు. దక్షకి లోపలికి వెళ్ళి తన చెల్లితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంటుంది కానీ అసలు అలాంటి అవకాశమే ఇవ్వట్లేదు. ఇక అక్కా చెల్లెలిద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళుంటారు. అదేంటి రోహిత్, ఆది బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా, పైగా ఈ పెళ్లి తనకి ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ఆది మీద కోపంతో కేసు పెట్టాలి కదా,
మరేంటి నాకు ఇష్టమే అని ఇంత పెద్ద కథ చెప్తుంది ఈ అమ్మాయి అని అంటుంది సీమ. నాకు మాత్రం ఏం తెలుసు? నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య లవ్ లాంటిది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఆ ఇంట్లోనే ఉన్న దక్షకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని చెల్లిగాల అబద్ధం చెప్పిందేమో, అది కూడా కావచ్చు. మనకు సపోర్ట్గా ఉంటుందనుకుంటే మళ్ళీ వాళ్ళ బావకి సపోర్ట్ చేసింది ఈ శ్రేష్ఠ. రోహిత్ ఇక లాభం లేదు. మొన్న మనం వేసిన ప్లాన్ ఇప్పుడు అమలు చెయ్యి. వాటి నుంచి ఎలా బయటపడతారో మనం కూడా చూద్దాం అంటారు సీమ, రోహిత్. నేను కూడా అదే అనుకుంటున్నాను సీమ. ఒకే ఒక దెబ్బ గట్టిగా తగిలితే అందరూ మూసుకుని కూర్చోవాలి. ఇన్ని రోజులు అంత పెద్ద అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించాలని ఎదురు చూశాను. ఇక ఇప్పుడు లాభం లేదు. ప్రతిసారి మనమే గెలుస్తున్నారు అని అహంకారంతో ఉన్నారు. ఈ ఒక్క దెబ్బ చాలు కుటుంబం ముక్కలు చెక్కలు అవ్వడానికి అని ఒకరికి ఫోన్ చేసి చేయాల్సింది చెప్తాడు. 2 రోజుల్లో ఈ పని పూర్తవుతుంది అని అటువైపు వ్యక్తి చెప్తారు. మన బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి జస్ట్ 2 డేస్ టైం ఉంది అని రోహిత్ చెప్పగానే సీమ కూడా పెద్దగా నవ్వి ఎదురు చూస్తూ ఉంటాను అంటుంది. చూడాలి మీరు ఎలాంటి బాంబు వేస్తున్నారో. జై ఆఫీస్కి వచ్చి స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అపర్ణ గారు అంత జాగ్రత్తగా చూసుకోండి అని తనకి చెప్పి ఫాస్ట్గా కారులో ఆది ఆఫీస్ వైపు వెళ్తాడు. ముఖ్యంగా శ్రేష్ఠకి వదిన కూడా నాతో మాట్లాడలేదు. అలాగే ఉంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. ఆది చైర్లో కూర్చొని అందరికీ నా మీద చాలా కోపంగా ఉంది. తనకు ఎలా నచ్చ చెప్పాలి? శ్రేష్ఠకి నచ్చ చెప్పి నార్మల్గా ఉంటే తప్ప తొందరకి సమస్య తీరదు అని అనుకుంటూ ఉండగా జై డోర్ తీసుకుని ఫాస్ట్గా లోపలికి వస్తాడు. రాగానే వీళ్ళ గొడవ బయటకు తెలియకూడదని వెంటనే డోర్ క్లోజ్ చేసి ఫాస్ట్గా ఆది దగ్గరికి వచ్చి తన షర్ట్ పట్టుకుని పైకి లేపుతాడు. అన్నయ్య అని ఏదో చెప్పబోతూ ఉండగా అదేం వినిపించుకోకుండా ఆది చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ దెబ్బకి ఆది వెళ్ళి అంత దూరంలో పడతాడు. జై గబగబా వెళ్ళి ఆదిని పైకి లేపి ఇంకొకటి పీకుతాడు. అన్నయ్య ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఏంట్రా వినేది? నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా? కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు జై. ఆది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. 2 ఫ్యామిలీస్ పరువు తీసావు కదరా. తనంటే నాకు ఇష్టమని తలదించుకొని చెప్తాడు. అంత ఇష్టమైతే ఇంట్లో చెప్పాలి. ఇంట్లో చెప్పకపోయినా నాకు చెప్తే నేను అందరినీ ఒప్పించి పెళ్లి చేసేవాడిని కదా. అలా కాకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆది మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది. చిచి, నువ్వు నా తమ్ముడువని చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేదు అని 2 అడుగులు ముందుకు వేస్తాడు జై. ఆది విని వెళ్లకుండా వచ్చి గట్టిగా హత్తుకున్నాడు. అన్నయ్య ఒక్కసారి నేను చెప్పేది విను. పోరా అని ఆదిని పక్కకు తోసేసి ముందుకు వెళ్తాడు. కానీ ఆది అస్సలు వదిలిపెట్టడు. మళ్ళీ వచ్చి గట్టిగా పట్టుకొని తనని వెనక్కి లాక్కొచ్చి బలవంతంగా కూర్చోపెట్టి తనని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని నేను చెప్పేది ఒక్కసారి విను అని గట్టిగా అరుస్తాడు. ఆది అంత గట్టిగా అరిచేసరికి ఏంట్రా ఏమైంది అంటాడు కొంచెం మెల్లగా. జై అన్నయ్య అసలు ఏం జరిగిందంటే అని 1 గంట సేపు చెప్తాడు. అసలు ఏమైందంటే అబ్బా ఆశ అప్పుడే చెప్పేస్తారు మరి. ఆహా ఇప్పుడే చెప్పనుగా. ఇది అన్నయ్య జరిగింది. మన 2 ఫ్యామిలీస్కి ప్రాబ్లం రాకూడదు అనుకున్నాను. ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ఎఫెక్ట్ నీకు వదినకి తగులుతుంది. వదిన మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సంతోషం నా వల్ల పోకూడదు. అందుకే ఇలా చేశాను. నాకు ఇంతకన్నా ఇంకొక మార్గం కనిపించలేదు. సారీ అన్నయ్య. జై ఆది బుగ్గను తడిమి చాలా ఆవేశపడ్డాను కదా. నీకు పెళ్ళైంది కానీ నీ మీద చేయి చేసుకున్నాను. ఏంటన్నయ్య అలా అంటావు? పెళ్ళవ్వడం కాదు, పిల్లలు పుట్టినా నేను ముసలివాడిని అయిపోయినా నన్ను కొట్టే హక్కు నీకెప్పుడూ ఉంటుంది. ఈ విషయం వదినకు చెప్పకు అని తలదించుకున్నాడు. ఈ విషయం తనకి కాదు ఎవరికి చెప్పను, ఓకేనా? కానీ శ్రేష్ఠ చాలా కోపంగా ఉందిరా. పర్వాలేదన్నయ్య, ఆ కోపాన్ని ప్రేమగా మార్చడానికి నాకు కొంచెం టైం పట్టొచ్చు. కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు కదా. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు. ఇది అయిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని రోజులకి, అంటే 1 సంవత్సరం తర్వాత అయినా నన్ను అర్థం చేసుకుంటుంది. దాని గురించి నాకు అసలు బాధ లేదు. కానీ జరగబోయే దాని గురించి భయంగా ఉంది. అన్నయ్య భయపడకు. అది మన బలం ఏంటో తెలుసు.
మన ఫ్యామిలీని. అనవసరంగా టెన్షన్ పడకు. అన్నయ్య టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి? తను ఎటు నుంచి టార్గెట్ చేస్తాడో కూడా అర్థం కావట్లేదు. మన ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలున్నారు. వాళ్ళని ఏదైనా నాకు ఇంకా భయమేస్తుంది అన్నయ్య. దాని గురించి అస్సలు భయపడకు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేశాను. కాబట్టి ప్రాబ్లం అది కాదు, ఇంకేదో ఉంది. ఏం ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నాడు అర్థం కాక తలలు పట్టుకుని కూర్చుంటారు అన్నదమ్ములిద్దరు. ఏవండి, శ్రేష్ఠ ఎలా ఉందో ఏంటో, ఒకసారి దాని దగ్గరికి వెళ్దామా? వద్దు అరుణ, నువ్వు ఎక్కువగా ఆలోచించి భయపడి ఆరోగ్యం పాడు చేసుకోకు. అక్కడ దక్ష కూడా ఉంది. తన చెల్లెల్ని చూసుకోవడం ఈ అక్కకి చేత కదా? అసలు ఎందుకు ఇలా చేశారో ఏంటో. నిజంగా ప్రేమిస్తే మన అంగీకారంతో పెళ్లి చేసుకోవచ్చు. ఆ ఫ్యామిలీలో అందరూ మంచివాళ్ళు. నిజానికి ఆది కూడా మంచివాడు. కానీ ఇంకేదో జరిగింది, అదే మనకు తెలీదు. మనకి కాదు, ఎవరికీ తెలీదు. ఇద్దరు కూడా చెప్పట్లేదు. అసలు ఏం జరిగిందో మనకి ఎలా తెలుస్తుంది? ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు చంద్రశేఖర్ గారు. వెంటనే దక్షకి ఫోన్ చేసి శ్రేష్ఠ ఎలా ఉంది అని అడుగుతారు. బానే ఉంది నాన్న, మీరు టెన్షన్ పడకండి, ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది. ఏం అర్థం కావట్లేదురా, ఇలా ఎందుకు చేశారు? నాకు కూడా తెలియట్లేదు నాన్న. ఇద్దరు ఏమీ చెప్పట్లేదు. శ్రేష్ఠ నాతో మాట్లాడడం లేదు అనే విషయాన్ని మాత్రం తల్లిదండ్రుల దగ్గర చెప్పొద్దు దక్ష. నేనున్నాను కదా, జాగ్రత్తగా చేసుకుంటాను. దానికి కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. సరేరా అని ఫోన్ పెట్టేశారు చంద్రశేఖర్ గారు. కొద్దిసేపటి తర్వాత మనసు ఉండబట్టలేక దక్ష శ్రేష్ఠ రూమ్లోకి వెళ్తుంది. అక్కని చూడగానే చిరాగ్గా ఫేస్ పక్కకి తిప్పుకుంది. శ్రేష్ఠ, ఏంట్రా, నాతో మాట్లాడవా అని ప్రేమగా తన చెంప మీద చేయి వేసి అడుగుతుంది. దక్ష చేతిని తోసేసి, నేను ఎలా పోతే నీకేంటి? నీకు కావాల్సింది నీ ఫ్యామిలీ మాత్రమే. మీ చెల్లెలు నీకు అక్కర్లేదు. నీ అత్తింటి వాళ్ళు ఎక్కువైపోయారు. నా బాధ నీకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు మా అక్కవి కాదు. మా అక్క ఎప్పుడు ఇలా బిహేవ్ చేయదు అని ఏడుస్తూ ఉంటుంది శ్రేష్ఠ. నేనేం చేశానురా? ఏమీ చేయలేదని నా బాధ కూడా. ఇలా ఎందుకు చేశావని మీ మరిదిని ఒక్క మాట అయినా అడిగావా? నువ్వు అడగవు. ఎందుకంటే నువ్వు మారిపోయావు. నీ ఫ్యామిలీ మాత్రమే చూసుకుంటావు, నన్ను పట్టించుకోవట్లేదు. అవును శ్రేష్ఠ, నిజమే. నేను నా ఫ్యామిలీని మాత్రమే పట్టించుకున్నాను. మరి నువ్వు కూడా అలాగే చేస్తున్నావుగా. నేనేం చేశాను? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది కదా, మరి కరెక్ట్ టైంకి పోలీసులు కూడా వచ్చారు. మరి కేసు ఎందుకు పెట్టలేదు? నీకు ఆది మీద చాలా కోపంగా ఉంది కదా, ఆ కోపంతో అయినా కేసు పెట్టి జైలుకి పంపించవచ్చు కదా. మరి నువ్వెందుకు చేయలేదు? నేను అలా చేస్తే తాతయ్య బాధపడతారు. తాతగారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే కేసు పెట్టలేదు. అలాగే బావగారి పరువు పోతుంది. వెరీ గుడ్ శ్రేష్ఠ, ఇప్పటికీ నీ పెళ్ళి జరిగి గంట కూడా కాలేదు. బావగారి పరువు పోతుందని, తాతగారు బాధపడతారని నువ్వు కూడా నీ అత్తింటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించావు కదా. ఆ మాటకి శ్రేష్ఠ ఉలిక్కి పడింది. నిజమే కదా, నేను కూడా ఇటే సపోర్ట్ చేశానేంటి అని ఆలోచనలో పడుతుంది శ్రేష్ఠ. ఇద్దరం ఒకే పని చేశాం, కానీ నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావు, నేను చేసింది తప్పు అనుకుంటున్నావు. ఇలా అయితే ఎలా శ్రేష్ఠ? శ్రేష్ఠకి రోషం పొడుచుకొస్తుంది. అవును నిజమే. కొన్ని ఇక్కడ ఉన్న ఈ 15 రోజులు ఫ్యామిలీ మెంబర్స్ అంతా నన్ను చాలా ప్రేమగా చూశారు. అలాంటిది ఇప్పుడు నేను వాళ్ళ మీద కేసు ఎలా పెట్టాలి? తాతగారు చూపించిన అభిమానాన్ని మర్చిపోగలనా? అందుకే పోలీసులకి చెప్పలేదు. సరే, అప్పుడంటే అందరం టెన్షన్లో ఉన్నాం. తర్వాతైనా మీ మరిదిని పిలిచి ఇలా ఎందుకు చేసావని నువ్వు అడిగావా? అడగలేదు కదా. నువ్వు అడగవు, నాకు తెలుసు. నీకు సొంత చెల్లెలి కన్నా మరిది ఎక్కువైపోయారు కదా. అది కాదురా, నాకెవరో ఎక్కువ అవడమేంటి? అందరికైనా ఫస్ట్ మా చెల్లెలు మాత్రమే. 2 చేతులతో తన మొహాన్ని పట్టుకొని చెప్తుంది. నిన్ను పెళ్లి చేసుకున్న వాడైనా, నీకు పుట్టిన పిల్లలైనా సరే అందరూ నీ తర్వాతే. సరే, ఎవరైనా నా తర్వాతే అన్నావు కదా. మరి నేనెంత బాధపడుతున్నాను, ఎంత ఏడుస్తున్నాను. మరి నా బాధ చూసి నీ కోపం రాలేదా? ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకోవట్లేదా? తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే వచ్చాను. చెప్పు, అసలు ఏంటిదంతా? ఏంటి? నిజంగానే మీరిద్దరు ప్రేమించుకున్నారా? మరి ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా. ఇలా పెళ్లి చేసుకొని రావడం ఏంటి? అదంతా నీకెందుకు? నాకెందుకు అనుకుంటే నాకెలా తెలుస్తుంది?
పైగా నా చెల్లి విషయం అంత తేలిక వదిలేసి ఎలా ఉండగలను? అందుకే చెప్పు, ఏమైంది? ప్లీజ్ రా చెప్పు, నా బుజ్జి కదా, చెప్పు. అక్క కూడా చెప్పవా? చెప్తే మాత్రం ఏం చేస్తావు? సైలెంట్గా ఉంటావు అంతే కదా. ఇప్పుడు కూడా అలాగే ఉండు. మీ అందరూ బాగానే ఉన్నారు. నా జీవితమే కదా నాశనం అయిపోయింది. నేను ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇందులో ఇరికించారు. నేను బయటపడగలనా అని ఏడుస్తుంది శ్రేష్ఠ. ప్రాబ్లం ఏంటో చెప్పరా, అప్పుడు సొల్యూషన్ చెప్పగలను. నువ్వేమీ చెప్పకుండా ఏం చేయాలి? ఏం చేయాలంటే నా దగ్గర మాత్రమే సమాధానం ఎలా తెలుస్తుంది? శ్రేష్ఠ ఏమీ చెప్పదు. మాట్లాడు బుజ్జి అని చాలాసేపు బ్రతిమలాడింది, కానీ ఏం మాట్లాడకుండా శ్రేష్ఠ ఏడుస్తూ సైలెంట్గా ఉండడంతో చేసేదేం లేక రూమ్లో నుంచి బయటకు వస్తుంది దక్ష. సరే, నువ్వు అలాగే ఉండు, నేను చేయాల్సింది చేస్తానని అనుకుంటుంది దక్ష. 2 రోజులు అలాగే వదిలేస్తుంది. శ్రేష్ఠ కూడా తినను అని మొండికి వేయకుండా తింటుంది. తినకపోతే దక్ష ఏం చేస్తుందో చూసిన తర్వాత ఇక అలాంటి పని చేయదు. ఒకరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరికన్నా ముందు తినేసి శ్రేష్ఠ వెళ్తుంటే, ఆది నీ వైఫ్ని ఆగమని చెప్పు. శ్రేష్ఠ వెనక్కి తిరిగి ఏంటో చెప్పు అన్నట్టు వచ్చి దక్షకి కొంచెం దూరంగా నిలబడుతుంది. నీ వైఫ్ ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నేను ఒప్పుకోను. ఏదో చదవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికింది కదా. మరి ఇంట్లోనే కూర్చుంటే స్టడీస్ ఎలా కంప్లీట్ అవుతాయి? నిజంగా తన మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే ఇవాళ నుంచి కాలేజ్కి వెళ్ళమని చెప్పు. నా బుక్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, నేను ఇంకా వాటిని తెచ్చుకోలేదు అని ఎటో చూస్తూ చెప్తుంది శ్రేష్ఠ. అప్పుడే డ్రైవర్ లోపలికి వచ్చి లగేజ్ మొత్తం అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఆది, నీ వైఫ్ బుక్స్ అండ్ డ్రెస్సెస్ ఇక కాలేజ్కి వెళ్ళమని చెప్పు. బుక్స్ బ్యాగ్లోనే స్కూటీ కీస్ కూడా ఉన్నాయి. అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను వెళ్ళను అంటుంది మొండిగా. స్కూటీ మీద వెళ్ళవా? అయితే మీ ప్రియమైన భర్త ఆది గారి కారులో నిన్ను డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది దక్ష. మీ ఇద్దరు కలిసి వెళ్తారా అని అడుగుతుంది. ఆ మాట వినగానే ఆదికి పొలమారుతుంది. శ్రేష్ఠ వైపు చూస్తాడు. శ్రేష్ఠ కూడా సీరియస్గా చూసి, నేనెవరితోనూ వెళ్ళను, నా స్కూటీ నాకు ఉంది, నేను స్కూటీ మీదే వెళ్తాను అని చెప్తుంది. మరి ఇలాగే ఉంటే ఎలా? తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. రేపటి నుంచి నువ్వు కూడా వీళ్ళందరూ టైమింగ్స్ ఫాలో అవ్వాలి. అందరితో పాటు కలిసి కాలేజ్కి వెళ్ళిపో. నిన్ను అని పిడికిలు బిగించి దక్ష దగ్గరికి వస్తుంది కొట్టడానికి. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నా చూసి అందరూ నవ్వుతారు. శ్రేష్ఠ నిజంగానే కొడుతుందేమో అని కళ్ళు మూసుకొని వెనక్కి జరుగుతుంది దక్ష. శ్రేష్ఠ అని పిలుస్తాడు ఆది. అప్పుడు అర్థమవుతుంది తనేం చేయబోతుందో. చీ అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్తుంది. పర్వాలేదు, మా అందరి మాట వినకపోయినా నీ హస్బెండ్ మాట బాగానే వింటున్నావు అంటుంది దక్ష. శ్రేష్ఠ కోపంగా దక్ష మీదకొచ్చి, ఇంకొకసారి ఆ మాట అంటే నిజంగా నేను చంపేస్తాను అని కోపంతో రుసరుసలాడుతూ ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంది. దక్ష, ఎందుకు తనని అలా ఏడిపిస్తావు? 4 రోజులు ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఉండనివ్వు అంటాడు జై. వద్దు శ్రీవారు, ఇంట్లోనే కూర్చొని అలా ఏడుస్తూ జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలా? కాలేజ్కి వెళ్ళి అక్కడ రొటీన్ లైఫ్లో పడిపోతే తనకి కూడా కొంచెం చేంజ్ అనిపిస్తుంది. పైగా తన ఫ్రెండ్స్ని కలుస్తుంది. తను చెప్పినట్టు అనుకున్నది సాధించాలి. ఆ తర్వాత తను ఎలాంటి డిసిషన్ తీసుకున్నా అందులో నాకు సంబంధం ఉండదు. ఆ మాటకు అందరూ ఆదిని అర్థమవుతుంది. సంబంధం లేదని వదిన ముందుగానే చెప్తుంది. కానీ అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వద్దు వదిన. ఒకవేళ శ్రేష్ఠ తనతో విడిపోవాలనుకున్నా నాకు అనుకుంటాడు అని మనసులో అనుకున్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే అంటాడు జై. ఈలోగా శ్రేష్ఠ కాలేజ్ బ్యాగ్ తీసుకొని మెడలో ఐడి కార్డ్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి మంగళసూత్రాలు కనిపించకుండా లోపలికి వేసుకుని వెళ్తుంది. దక్ష పద్మకి సైగ చేస్తుంది. పద్మ లంచ్ బాక్స్ తెచ్చి శ్రేష్ఠకి ఇస్తుంది. థ్యాంక్స్ పద్మ. పద్మ నాకెందుకు థ్యాంక్స్, దక్ష మేడంకి చెప్పండి అని అనబోతూ ఉండగా, పద్మ తాతగారికి జ్యూస్ తీసుకురా అని కావాలని దక్ష అక్కడి నుండి తనని పంపిస్తుంది. ఎందుకంటే దక్ష బాక్స్ రెడీ చేసిందంటే శ్రేష్ఠ తీసుకువెళ్ళడం మానేస్తుంది. ఒకవేళ తీసుకువెళ్ళిన తినకుండా ఉంటుందనే భయం. రోజు వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళొస్తాను అని చెప్పడం అలవాటు. ఇక్కడ ఎవరికి చెప్పాలి? దానికి అర్థం కావట్లేదు. తాతగారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ నార్మల్గా ఉన్నారు. అందరూ ఆదితోనే బాగానే మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు అలా జరిగిందనే విషయం మాత్రం ఎవరికి చెప్పట్లేదు.
కానీ దక్ష మాత్రం ఆదితో ఇంతవరకు మాట్లాడలేదు. పైగా ఆది మాట్లాడాలని ప్రయత్నించినా తప్పుకుంటుంది, కానీ మాట్లాడట్లేదు. వాళ్ళ అన్నయ్యకి చెప్పినంత ఈజీగా వదినకి ఇదంతా చెప్పలేదు. ఇక ఒక్కొక్కరుగా బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పుడే శ్రేష్ఠ వాళ్ళ ఫ్రెండ్ దక్షకి ఫోన్ చేస్తుంది. అక్క ఎందుకు తన కాలేజ్కి రావట్లేదని అడుగుతుంది. ఇదేంటి ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసింది అని మనసులో అనుకొని ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తుంది. అంటే ఆంటీకి ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీకు చేసి అడుగుతున్నాను అంటుంది. అమ్మ పూజ చేసుకుంటుందేమో ఇవాళ కానీ రేపు కానీ తన కాలేజ్కి వస్తుందిలే అని చెప్పింది. ఓకే అక్క అని ఫోన్ పెట్టేస్తుంది. దక్ష కూడా పెట్టేసింది. పాపం శ్రేష్ఠ వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేష్ఠ వచ్చి 10 రోజులు అవుతుంది. కాలేజ్కి వెళ్ళి రావడం. సౌమ్య వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడుతుంది. ఇంట్లో అందరితో బాగానే ఉంటుంది. దక్షతో మాట్లాడట్లేదు. ఇక ఆదిని చూస్తేనే పూనకం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. అందుకని తను కూడా కొంచెం దూరంగానే ఉంటున్నాడు. కనీసం మాట్లాడడానికి కూడా ట్రై చేయట్లేదు. ఒకవేళ చేసినా పెద్ద ఉపయోగం ఉండట్లేదు. ఒకరోజు లడ్డు ఇంట్లోకి వచ్చి వదిన మీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. ఇక్కడ అందరూ ఉన్నారు, మీ వదినకు మాత్రమే చెప్పాలా అంటాడు జై. సరే ఏంటో చెప్పు అంటుంది దక్ష. నేను నువ్వు ఏంటో చెప్పు. అలా సైలెంట్గా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? నన్ను ప్రేమించే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ మాటకు అందరికీ కరెంట్ షాక్ తగిలినట్టు అవుతుంది. ఇదేంటి ఇంట్లో వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకొని వస్తున్నారు అని గుండెలో గుబులు రేగుతుంది. వర్ధిని గారికి అనుమానంగా రాఖీ వైపు చూస్తుంది. రాఖీ మాత్రం లడ్డు వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. తనే నా వైఫ్ కీర్తన. బయట గుమ్మంలో ఉన్న అమ్మాయిని లోపలికి తీసుకొస్తాడు లడ్డు. ఏంట్రా ఇది, ఇంట్లో ఎవరికి చెప్పాలి అనిపించలేదా? ఒకవేళ అమ్మాయి నీకు నచ్చితే మేం కాదు అని ఎందుకంటాం అని తాతగారు ఇంకేదో అంటూ ఉంటే, నమస్కారం తాతయ్య గారు. నమస్కారం జయబాబు గారు. ఎందుకు ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైనా 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందా? పెళ్లి చేసుకున్నాము అంతే కదా. ఏంటి లడ్డు వీళ్ళంతా ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు? 10 రోజుల క్రితం మీ అన్నయ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే ఏం మాట్లాడలేదు. మరి నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు? ఆ మాటకి ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ సైలెంట్గా ఉంటారు. చూసావా లడ్డు, మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న అమ్మాయి మీ దక్ష వదినకి చెల్లెలు కాబట్టి తనని ఏమైనా అంటే మీ పెద్దన్నయ్య వదినకి ఇబ్బంది అవుతుందని అప్పుడు తాతగారు ఏమనకుండా వాళ్ళిద్దరిని ప్రశాంతంగా లోపలికి తీసుకొచ్చారు. కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకొని వస్తే చూసావా ఎంత పంచాయతీ చేస్తున్నారు అని లడ్డూని రెచ్చగొడుతుంది కీర్తన. తాతయ్య ఆ రోజు ఎవరూ ఏం మాట్లాడలేదు. పైగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని మీరందరూ కోరుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అని లడ్డు కూడా కీర్తనకి వంతపాడాడు. కీర్తన చెప్పినట్టు దక్ష వదిన కోసం అప్పుడు ఒప్పుకున్నారా అని లడ్డు అడగగానే, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏం జరిగినా మా వదిన అని సపోర్ట్ చేసేవాడు ఏంటి ఇలా అంటున్నాడు అని అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. చాలా కోపంగా ముందుకొస్తాడు. ఒకవైపు దక్ష, మరోవైపు ఆది చేయి పట్టుకొని ఆపుతారు. చెయ్యి వదిలు ఆది అని కోపంగా ఉంటాడు. ఆది చెయ్యి వదలకుండా కీర్తనని చూసి సైగ చేస్తాడు. అంటే అవును అన్నట్టు తల ఆడిస్తాడు ఆది. రోహిత్ అనుకున్నదే జరిగిందిరా అంటాడు మెల్లిగా. అవునన్నయ్య అంటూ కోపంగా కీర్తన వైపు చూస్తాడు. కీర్తన ఆదిని చూసి పొగరుగా తలెగరేస్తుంది. మరిక తర్వాత ఏం జరగబోతుంది? రోహిత్ ప్లాన్ ఈ కీర్తన అని అర్థమైంది. మరి ఈ కుటుంబంలో ఇంకెలాంటి గొడవలు రాబోతున్నాయి? నిజంగా ఆది కీర్తనని పెళ్లి చేసుకున్నాడా లేక ఇదంతా నాటకమా అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు మీ అందరూ ఈ ఎపిసోడ్ గురించి ఏమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.